వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీస్. హాయ్, హలో, బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. నేను మీ లతా శ్రీనివాస్ని. ఈరోజు మనం మంచి ప్లాంట్స్ న్యూట్రియంట్ డ్రింక్ నేర్చుకుందామండి. దీనికి కావాల్సినటువంటి పదార్థాలండి, మెయిన్ ఇంగ్రీడియంట్స్. మొట్టమొదటిగా మనము బియ్యము, తర్వాత మినపప్పు నానబెట్టినటువంటి 1 గంట సేపు నానబెట్టినటువంటి వాటర్ అండి. ఇవి ఒక 2 లీటర్స్ కావాలి మనకు. తర్వాత వచ్చేసి బెల్లం, ఒక 2 స్పూన్స్ బెల్లం అండి. తర్వాత ఎగ్, 1 ఎగ్ అండి. తర్వాత నట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి నైట్ నానబెట్టినటువంటివి. అయితే నానబెట్టేసి ఆ తర్వాత ఆ వాటర్ను మనము సపరేట్గా తీసుకుంటాం. ఈ వాటర్ మనకు ముఖ్యమండి, మీకు చూపించాలి కాబట్టి ఇవి నేను చెప్తున్నాను. వీటిల్లో వచ్చేసి కొన్ని ఉన్నాయి చూడండి. దీంట్లో అంజీరా ఉంది, తర్వాత బాదం పప్పు ఉంది, జీడిపప్పు ఉంది, తర్వాత ఎండి ద్రాక్ష ఉంది, తర్వాత గుమ్మడి విత్తనాలు ఉన్నాయి, పెసలు ఉన్నాయి. ఇవన్నీ నానబెట్టేసినటువంటి, రాత్రంతా నానబెట్టుకుంటే మార్నింగ్కి వస్తాయి కదా, ఆ వాటర్ అన్నమాట. ఇవి చాలా మెయిన్ అండి. తర్వాత మన ఇంట్లో వచ్చినటువంటి పీల్స్ ఉంటాయి కదా వేస్ట్గా, ఇందులో కూరగాయలు కానీ తర్వాత ఫ్రూట్స్ కానీ అవి అన్నమాట వేస్టేజ్. వీటితోటి మనం ఒక మంచి ప్లాంట్స్కి సంబంధించినటువంటి ఒక న్యూట్రియంట్ డ్రింక్ చూద్దామండి. ఎలాగో చూద్దాం ఒకసారి. చూడండి, 2 లీటర్స్ అండి వాటరు, మినపప్పు, బియ్యము కలిపి 1 గంట సేపు నానబెట్టి ఆ తర్వాత వడపోసుకున్నటువంటి వాటర్ అండి. తర్వాత బెల్లం అండి. బెల్లం ఫస్ట్ వేయాలి, ఎందుకంటే మనం చేసేటప్పటికి కొంచెం కరుగుతుంది అన్నమాట. తర్వాత ఎగ్ అండి. ఈ ఎగ్ షెల్ని కూడా మనం పడేయాల్సిన అవసరం లేదండి. ఇది కూడా మనం తర్వాత యూజ్ చేసుకోవచ్చు, ప్లాంట్స్కి వేయచ్చు. తర్వాత చూడండి, ఇదండి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్. మనకి ఇదే చూడండి, చాలా న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, తర్వాత ఇదండి, ఇదంతా వేస్ట్దే, ఏమి పనికిరానటువంటివి అన్నీ వేస్ట్గా ఉండేవే. మనకు పనికిరానటువంటివి ఎప్పుడైనా కూడా వీటికి పనికి వస్తాయండి. చూడండి, ఇలాగా బాగా కొంచెము ఒక 5 మినిట్స్ అయినా కనీసము కలపాలండి. కొంచెం కలిపినప్పుడు ఏమవుతుందంటే కొంచెము ఆ ఎగ్ అవన్నీ ఉన్నాయి కదా, అంతే మొత్తము కలిసిపోతాయి అన్నమాట. ఇలాగే ఒక 10 డేస్ ఆర్ 15 డేస్ అయినా కూడా దీన్ని ఇలాగే పెట్టాలండి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మనము ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలిపినప్పుడు ఏమవుతుందంటే ఇంకొక 10 డేస్కి ఇవంతా కూడా దీనిలో అలా బాగా స్మాష్ అయిపోయినట్టుగా అయిపోతాయండి. బాగా నాని అలా అయిపోతాయి అన్నమాట. ఒక మంచి డ్రింక్ అయితే మనకు తయారైపోతుంది. అప్పుడు దీన్ని ప్రతిరోజు మనం ఇలా కలిపెడుతూ ఉంటాము. తర్వాత 10 డేస్కి అయిపోతుంది కాబట్టి 10 డేస్ కానీ 15 డేస్ అయినా ఉంచవచ్చు. నేనేంటంటే ఒక 10 డేస్కి మీకు మళ్ళీ ఏ విధంగా ఈ గార్డెనింగ్లో ఉపయోగించాలో ప్లాంట్స్కి మీకు చూపిస్తాను. ఆ తర్వాత వచ్చేసి మనము ఎలా ఉపయోగించాలనేది కూడా ఒకసారి చెప్తున్నాను. 20 లీటర్స్ వాటర్కి 1 లీటర్ వాటర్ అండి. ఇది 20 లీటర్స్ అంటే 1 బకెట్ నీళ్ళకి 1 లీటర్ వాటర్ అయితే ఇది సరిపోతుంది. అంటే మనం కొంచెం ఎంత పల్చగా ఇస్తామో అంత బాగా మనకు ప్లాంట్స్కి బాగా ఉపయోగం అన్నమాట. అంతేగాని చిక్కదనంగా అయితే ఇవ్వకూడదండి. అది ఏ డ్రింక్ అయినా కూడా, సమ్మర్ డ్రింక్ కానివ్వండి, అది ఏ డ్రింక్ అయినా కూడా మనము చిక్కదనంగా అయితే అస్సలు ఇవ్వకూడదు అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బాయ్ అండి.